జై శ్రీరామ్. మాంసము లేదు, మాంసము తినకూడదు. వేదం కంప్లీట్గా ఒపోజ్ టు మీట్ ఈటింగ్. బీఫ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. అత్యంత మలినం దేహం దేహీ అత్యంత నిర్మల ఉభయోర్ అంతరం జ్ఞాత్వా కశ్య శౌచం విధీయతే. ఈ దేహం చాలా మలినమైనది, అది సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. మన పోర్స్లోంచి మనం ఎంత స్నానాలు చేసి సబ్బులు రుద్ది ఏవి చేసినా సరే పోర్ నుంచి కంటిన్యూస్లీ చెత్త ఊజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి కుళ్ళు శరీరాన్ని తింటాడా రాముడు కృష్ణుడు? పెంట వెధ ఏం మాట్లాడుతున్నారో చెప్పుతో కొడతాం మూత పగిలేటట్టు. పాయింట్ నెంబర్ 1 అది. రెండోది మాంసహ. మాంసహ అన్న వర్డ్కి ఎటమలాజికల్ మీనింగ్ ఏంటి? ఎవడైతే నన్ను ఇప్పుడు తింటున్నాడో నేను వచ్చే జన్మలో తింటాను. మనుస్మృతిలో చూసుకోండి మాంసహ అన్న డెఫినిషన్. నెక్స్ట్ మను ఎవరు? రాముడి పూర్వీకుడు. మను ఏమన్నాడు? ఒక జంతువు నేను నరికి తింటే దాని ఒంటి మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్నిసార్లు నువ్వు ఆ జంతువులో పుట్టి నరకబడతావు అన్నాడు. అది ఇంకో పాయింట్ నెంబర్ 3 అది. పాయింట్ నెంబర్ 4 మను ఇంకొంచెం దారుణమైన మాట చెప్పాడు. ఏంటది? మాంసం అన్నది సముత్పత్తించ మాంసస్య వధవందౌచ దేహినం. అది చెప్పిన తర్వాత సముత్పత్తించ మాంసస్య అంటే మాంసం అన్నది సోలిడిఫైడ్ మెన్స్ట్రువల్ బ్లడ్ ఆఫ్ ద ఫీమేల్. అంటే ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి ఆ మెన్సెస్ బ్లడ్ ఉంటుంది కదా, అదే సోలిడిఫై అయితే మాంసం అన్నాడు. నా జస్ట్ ఇమాజిన్, ఈ సోలిడిఫై అయిన బ్లడ్ నువ్వు తీసుకెళ్ళి కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ చేసి తింటావా? దరిద్రుడా, నీచుడా, దౌర్భాగ్యుడా, ఏ తిట్లు తిట్టాలరా నిన్ను. మొన్న ఎవడో ఆ మ్లేచ్చుడు వాడి పెళ్ళానికి వచ్చే మిన్సెస్ బ్లడ్ని షర్బత్లో కలిపి అమ్మాడంట. మన వెధవలు అక్కడ పోయి అన్నీ తాగుతున్నారు హలీంలు. దరిద్రం. హిందువులు ఎలా తయారయ్యారంటే ఈ ప్రక్షిప్తాలన్నమాట. రామాయణం నిండా ప్రక్షిప్తాలు, భారతంలో కూడా ప్రక్షిప్తం, భగవద్గీతలో కూడా కొన్ని శ్లోకాలు ప్రక్షిప్తాలు ఉన్నాయండి. ప్రక్షిప్తం అంటే ఇంటర్పోలేషన్. వీళ్ళు దరిద్రులు తీసుకొచ్చి పెట్టారు. తర్వాత భారతంలో భీష్ముడు. నెక్స్ట్ రాసుకోండి, నోట్ చేసుకోండి, నేను ఎన్ని పాయింట్లు చెప్తున్నాను. భారతంలో భీష్ముడు అనుశాసన పర్వంలో ఏం చెప్తున్నాడు? శాంతి పర్వం తర్వాత అనుశాసన పర్వణంలో సురామత్స్య పశోర్మాంసం ద్విజాతీనాం బలిస్తథా దూర్తై ప్రవర్తితం యజ్ఞై నైతద్ వేదేషు కథ్యతే. అంటే ఈ సురాపానము, మత్స్య, మాంసము ద్విజాతీనాం బలిస్తథ అంటే మనుష్య బలి, అంటే బ్రాహ్మడు ద్విజులు అందరినీ కూడా నరకడం. ఇవి దూర్తై ప్రవర్తితం యజ్ఞ, దొంగనా కొడుకులు ఈ యజ్ఞాల్లో దూర్చారు, వేదంలో లేదు అని భీష్ముడు కూడా చెప్పాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్. అసలు రామాయణంలో ఇంద్రజిత్తుడికి వరం, వాడు హీ కెన్ ఓన్లీ బీ కిల్డ్ బై హిజ్ ఫాదర్ ఇన్ లా, మామగారి చేతిలోనే చావగలుగుతాడు. అది కూడా ఎటువంటి మామగారు ఉండాలి వాడికి? ఎంతోమంది పెళ్ళాలి, ఎంతోమంది మామగారులు ఉండొచ్చు. సో ప్రతి మామగారు మళ్ళీ క్వాలిఫై కాడు. ఎటువంటి మామగారు? 12 ఏళ్ళు నిద్రాహారాలు బ్రహ్మచర్యం పాటించిన వాడు ఉండాలి. మరి లక్ష్మణుడు 14 ఏళ్ళు నిద్రాహారాలు తిండి తినలే, బ్రహ్మచర్యం పాటించాడు. కాబట్టి లక్ష్మణుడు ఇంద్రజిత్తుడిని చంపాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుడికి మామగారు కూడా, ఎందుకంటే లక్ష్మణుడు ఆదిశేషుడు కూతురు సులోచనాదేవి, ఇంద్రజిత్తు భార్య. అంతా కరెక్ట్గా ఈక్వేషన్లో కూర్చుంది. మరి 12 ఏళ్ళు తిండి తినకుండా బ్రహ్మచర్యం పాటించాలంటే ఈయన 14 చేశాడు, అంటే ఈ ఎక్సీడ్ అయ్యాడు రిక్వైర్మెంట్. ఆయన చంపాడు అన్న తర్వాత ఆయన రాముడు కలిసి తిన్నారు. మూతి పగులేటట్టు కొట్టాలరా దరిద్రులారా. ఈ పెద్ద పెద్ద ప్రవచనకర్తలు ఉన్న జనాలకి బుద్ధి భ్రష్టు పట్టించేసి అసలు ఇంకా అది పాయింట్ రాసుకున్నారు కదా, రాసుకోండి. నెక్స్ట్ పోనీ అన్ని విధాలుగా రిలీజియస్గా, స్పిరిచువల్గా, సోషల్గా, ఎకనామికల్గా వాటర్ ఫుట్ ప్రింట్ చెప్పాను. బీఫ్కి 50,000 లీటర్స్ అంటారు, కొన్ని లెక్కల ప్రకారం 20,000 1 కిలోకి. చికెన్కి 6,000, మటన్కి 5,000, రైస్కి 2,000, వీట్కి 1,500, వెజిటబుల్స్ ఏదన్నా ఒక 200 to 300 లీటర్స్. ఓ చిన్న కార్ కంటే 4 lakh లీటర్స్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్. సో బియర్ బాటిల్ కంటే ఒక 100 లీటర్స్, 650 mlకి 100 లీటర్స్ వాటర్ వేస్ట్ అవుతుంది. అసలే వాటర్ స్కార్సిటీ ఉన్నప్పుడు వాటర్ ఫుట్ ప్రింట్ అన్న కాన్సెప్ట్ మీరు రీసెర్చ్ చేసుకోండి. సో ఆ విధంగా కూడా ఈ వాటర్ ఫుట్ ప్రింట్ వలన పెద్ద ప్రాబ్లం ఏంటి? వాటర్ స్కార్సిటీ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంకో పాయింట్ నెక్స్ట్ రాసుకో, నేను ఎన్నో పాయింట్లు వరుసగా నాకు వస్తూనే ఉంటాయి, చెప్తూనే ఉంటా. ఇంకోటి ఏంటి? గ్లోబల్ వార్మింగ్కి కారణం ఏంటి? కార్బను, ఇదంతా గ్యాసెస్, గ్రీన్ హౌస్ ఎఫెక్టు.
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? డిఫారెస్టేషన్ ఎందుకు చేసేస్తున్నారా? పాస్చర్ ల్యాండ్ క్రియేట్ చేయడానికి. పాస్చర్ ల్యాండ్ అంటే మేత కోసం. దేనికోసం? వీళ్ళు బీఫ్ తిని 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 ఆఖరికి యూకేలో మ్యాడ్ కౌ డిసీజ్ కూడా తెప్పించారు. ఎందుకంటే ఆవులకి బీఫ్ పెట్టడం మొదలుపెట్టారు దుర్మార్గులు, దరిద్రం నా కొడుకులు. అది మ్యాడ్ కౌ డిసీజ్. ఆవుకి బీఫ్ పెడతారా? అలా ప్రకృతికి విరుద్ధంగా పోతే క్యాన్సర్లు, దరిద్రం అంతా వస్తాయి. సో ఈ డిఫారెస్టేషన్ ఎందుకు? మెడోస్, పాస్చర్ ల్యాండ్ అంటే మేత కోసం. బీఫ్ తినడం మరిగి వాటికి మేత కోసం చెట్లు కొట్టేస్తున్నారు. ఈ మొత్తం సైకిల్, దీన్ని ఈ విషయస్ సర్కిల్ అనమాట. దీనివల్ల జరుగుతున్నది గ్లోబల్ వార్మింగ్. సో ఆ కారణంగా చూసిన తర్వాత బుద్ధుడు సరేలేండి, నెక్స్ట్ పాయింట్ రాసుకో. బుద్ధుడు ఏమన్నాడు? పంచశీల పనాటి పట్ట వీరమణి సిక్కపడం సమడియామి, అడ్డినడ్డన వీరమణి సిక్కపడం సమడియామి, ముస్సవడ వీరమణి సిక్కపడం సమడియామి, తర్వాత కామేషు మిచ్చకార వీరమణి సిక్కపడం సమడియామి, సురా మీరాయ మధ్య పామడత్తన వీరమణి సిక్కపడం సమడియామి. ఫస్ట్ రూల్ ఏంటి? అహింస. జీవహింస చేయకూడదు. అసలు థియరీ ఏంటి? బుద్ధుడు ఎందుకు వచ్చాడంటే హిందూ సమాజంలో జంతు బలి బాగా చేసేస్తున్నారు, చేస్తూ ఉండొచ్చు. మూర్ఖులు ఏది చదవరు కదా, ఏది వినరు కదా, దరిద్రులు, ఈ దొంగనా కొడుకులు, త్రిపురాసురులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరు దురదతోటి ఏం మాట్లాడితే అదే నిజం అనుకుని భగవంతుడు చెప్పిన వదిలేసి భగవద్గీత చదవకుండా ప్రక్షిప్తాలనే నమ్మేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. బుద్ధుడు చూడండి దారుణంగా ఏం చెప్పాడు? అహింస, జీవహింస చేయకూడదు. అసలు బుద్ధుడు వచ్చిందే జంతు బలి ఆపడానికి అని చెప్పారు. ఇదొక థియరీ, గొప్ప థియరీ. అసలు ఈ బుద్ధుడిని భారతంలో వ్యాసుడు దశావతారాల్లో బుద్ధుడే లేడు. విష్ణు పురాణంలో పరాశర ఋషి తీసుకున్నాడు. కానీ ఆ బుద్ధుడు ఈ బుద్ధుడు వేరండి. బుద్ధుడు ఫస్ట్ రూల్ అహింస, జీవహింస చేయకూడదు, మాంసం తినకూడదు. రెండోది ముష్టి ఎత్తుకుని బతకమన్నాడు. సో బుద్ధుడి శిష్యుడు ఒకడు ముష్టి ఎత్తుకుంటూ ఉంటే వాడికి మాంసం ఎవడో ఇచ్చాడు. వాడికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సార్ రూల్ 1కి రూల్ 2కి కాన్ఫ్లిక్ట్ వచ్చింది అంటే బుద్ధుడు ఏం చెప్పి ఉండాలి? రూల్ 1 అంటే దాని ప్రైమసీ ఎక్కువ, అందుకే అది రూల్ 1. కాబట్టి నువ్వు బిచ్చంలో మాంసం వస్తే తినకూడదు అని చెప్పుండుంటే బాగుండేది. కానీ బుద్ధుడు అలా చేశాడా? బుద్ధుడు ఏం చేశాడు? ఆ జంతువు నీ కోసం చంపబడలేదు, దాన్ని చంపుతూ ఉండగా నువ్వు చూడలేదు, దాని ఆర్తనాదాలు, మరణవేదన నువ్వు చూడలేదు, వినలేదు, కాబట్టి నువ్వు తినచ్చు. ఈ రూలు ఆయన పెట్టాడు, విచిత్రంగా పెట్టాడు బుద్ధుడు. దీంతో బుద్ధిస్ట్ ఇప్పుడు ఆవుల్ని కూడా శుభ్రంగా అన్ని చోట్ల నరికి తినేస్తున్నారు. ఏం బుద్ధిజం రా ఇది? అడగండి. బుద్ధుడిని ఎవడు అడగలేదనమాట. ఆయన ఇప్పుడు కూర్చుంటే మనతో నేను అడుగుతాను, సార్ ఇది ఏంటి సార్ మీ రూల్స్? అలా అడుగుంటే ఆయన క్లారిటీ ఇచ్చుండేవాడేమో కదరా. మీరు శుభ్రంగా ఉన్నవన్నీ తినేసి మరిగారు. మను ఇంకో మాట చెప్తాడు, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. మను అంటాడు, మాంసం కంటే రుచికరమైనది ఇంకోటి ఉండదు, అది కూడా చెప్పాడు. కానీ తినడం ఆపేస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం. అశ్వమేధం అంటే గుర్రాన్ని చంపడం అసలు కాదు. మేధాదేవి అంటే సరస్వతీదేవి, మేధా సూక్తం అంటే మేధస్సు. ఇప్పుడు సంస్కృతంలో ఒక వర్డ్కి ఎన్నో మీనింగ్స్ వస్తాయి. అంటే సరస్వతీదేవి బుచ్చరీ దేవియా, షీ ఇస్ ద గాడెస్ ఆఫ్ బుచ్చరీ. బూచడ్ ఖానా మే సరస్వతీ దేవి కా ఫోటో లగాతే ఇంకా, అంటే మీ కసాయి దుకాణంలో సరస్వతి బొమ్మ పెట్టుకుంటున్నారా మీరు? మరి మేధా సూక్తం, మేధాదేవి, అశ్వమేధ యజ్ఞం. అసలు గుర్రం నరకడం ఛాన్స్ లేదు అక్కడ. ఎందుకంటే శతపథ బ్రాహ్మణంలో శ్లోకం వినండి, మంత్రం. రాష్ట్రం వా అశ్వమేధా అన్నం హి గౌ ఆజ్యం మేధా అగ్నిరశ్వాహ. అన్నీ సింబాలికల్. జ్ఞానం స్ప్రెడ్ చేయడం, దాన్ని కూడా అశ్వమేధ అంటారు. రాష్ట్రం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడం, దాన్ని అశ్వమేధం అంటారు. రాష్ట్రం బార్డర్స్ ఎక్స్పాండ్ చేయడం, కింగ్డమ్ ఎక్స్పాండ్ చేయడం రాజు పని, దాన్ని అశ్వమేధం అంటారు. సో తర్వాత బుద్ధిబలం పెంచడం, అది అశ్వమేధం అంటారు. సో ఇది మేధం. నరమేధం అంటే మనుషుల్ని చంపడం కాదురా, ఆబిచ్వరీ అంటే పెద్ద కర్మ, అంటే చనిపోయిన తర్వాత మనం చేసే క్రియలన్నింటినీ నరమేధ యజ్ఞం అంటారు. గోమేధ యజ్ఞం. గో అన్న వర్డ్కి ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. గో అంటే వేదం, గో అంటే ఇంద్రియాలు, గో అంటే భూమి, గో అంటే బ్రాహ్మడు, గో అంటే ఆవు. గోమేధ అంటే
నీ ఇంద్రియాల్ని నియంత్రించగలగడానికి నువ్వు చేసిన సాధన. ఓకే, అది గోమేధం. అంతేగాని మేధాదేవి అంటే బుచ్చరీదేవి కాదు, కూడా నరకడానికి దేవత కాదు సరస్వతీదేవి. నెక్స్ట్ కబీర్ దాస్ ఏమన్నాడు, జబ్ సబ్ కుచ్ మే ఏక్ ఖుదాయి హై తో క్యూ ముర్గి మారే, ముల్లా కహే న్యాయ ఖుదా కి తేరే మన్కి భరం న జాయి. కబీర్ ఏమన్నాడంటే, అన్నిట్లో ఖుదా ఉన్నాడు, ఖుదాయే అన్నింటినీ తయారు చేశాడైతే నువ్వు కోడిని ఎందుకురా కోసి చంపుతున్నావు. ఆ ముల్లా అన్నాడట, అదే ఖుదా యొక్క న్యాయం. అప్పుడు కబీర్ అన్నాడు, నీ బుర్ర పనిచేయట్లేదని. తేరే మనకి భరమన జాయి, నీ డెల్యూజన్ పోదు అంటే కబీర్ కూడా ఖండిస్తున్నాడు. సో ఇంకా నెక్స్ట్, ఇంకా నన్ను అడిగితే వ్యంగ్యంగా ఇప్పుడు ఇదిగో ప్రక్షిప్తాలు, ఇంటర్పొలేషన్స్ ఈ పిచ్చిగా ఉన్నాయి. కృష్ణుడు తినేసాడని ఒకడు దుర్మార్గుడు, ప్రవచనకర్త వాడు, రాముడు లక్ష్మణుడు ఆకలేస్తోందన్నా అని వీళ్ళు వెళ్ళారట, 4 రకాల జంతువులను చంపారట. అందులో మళ్ళీ బెస్ట్ పార్ట్ తిన్నట్ట. బెస్ట్ పార్ట్ ఏమిట్రా, అత్యంత మలినం దేహం అని కృష్ణుడు కొట్టిపారేస్తూ ఉంటే కృష్ణుడు తిన్నాడని వీడు. ఇలాగ జనాల్ని మభ్యపెట్టి, రిమెంబర్ 70% ఆఫ్ ద డిసీజెస్ ఇన్ ద వరల్డ్ ఆర్ బికాస్ ఆఫ్ మీట్ ఈటింగ్. అందుకే 30 ఏళ్ళ కల్లా ఒంటి నిండా జబ్బు, దరిద్రపు. ఆ జంతువు దాని బద్దువా అనమాట, చచ్చేటప్పుడు దాని వేదన ఎలా ఉంటుందంటే అది అదే కదా మాంసం డెఫినేషన్ కూడా చెప్పాను కదా, ఎవడైతే నన్ను తింటున్నాడో నేను వచ్చే జన్మలో వాడిని తింటాను. తర్వాత మనం ఏమన్నాడు, ఎన్ని వెంట్రుకలు ఉంటే అన్నిసార్లు నువ్వు జంతువులుగా పుట్టి బలి చేయబడతావు. ఇవన్నీ మరి వదిలేసారెందుకురా? రేపు పొద్దున ఇంకో దుర్మార్గుడు రాముడు డ్రగ్స్ తీసుకుంటాడని కూడా చెప్తాడు. రాముడు మందు తాగుతాడు, గంజా కొడతాడు. ఎందుకంటే బాణం ఎక్కువ పెడితే సముద్రం ఎండిపోతుందా? రాముడు 3వ రోజు బాణం ఎక్కువ పెట్టాడు, సాగరుడు వరుణుడు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు, అప్పుడు సేతు రాళ్ళు వేస్తే తేలేయి. దీని వెనక అట్లా ఇంకోటి ఇంటర్ప్రిటేషన్ ఏమిస్తాడు, రాముడు డ్రగ్స్ తీసుకునేవాడు. హనుమంతుడు ఎగిరి వెళ్ళాడు కదా, అది కూడా హనుమంతుడు ఎల్ఎస్డీనో లేక కొక్కైనో శుభ్రంగా డ్రగ్స్ తీసుకుని ఇలా ఎగురుతున్నట్టు ఫీల్ అయ్యాడు. ఇలాగ పిచ్చి. రావణాసురుడికి 10 తలలు ఏమిటి అంటే, వాడిని చూసే వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకోవడం వల్ల, గంజా తీసుకోవడం వల్ల వాడికి 10 తలలు ఉన్నట్టు వీళ్ళకి కనిపిస్తున్నాయి. ఇంకా అద్భుత రామాయణం వాల్మీకిలో ఏమంటాడంటే, పుష్కరలో 1000 తలలు ఉండే రావణాసురుడు ఉన్నాడు, వాడితో యుద్ధం చేస్తూ ఉంటే రాముడు ముచ్చపోతే సీతమ్మ కాళీ అవతారం ఎత్తి వాడిని నరికి వాడి రక్తం తాగేసింది. మళ్ళీ ఇదంతా చూడండి డ్రగ్స్ అండి, ఎల్ఎస్డి, ఎంఎండిఏ ఇవన్నీ తీసుకుంటున్నారు అప్పుడు కూడా. కాబట్టి మీరు కూడా ఇప్పుడు తీసుకోండి, డిజైనర్ డ్రగ్స్ ఉన్నాయి, హాయిగా తీసుకుని రేవ్ పార్టీ చేసుకుందాం. ఇలాంటి దరిద్రులు రేపొద్దున పుట్టుకొస్తారు. ఇదండి. ఇప్పుడు ఇంకోటి చెప్తా. ఈ రకంగా థాయిలాండ్లో రామాకీన్ అని ఉంది, రామాకీన్ వాళ్ళ రామాయణం. అందులో వాళ్ళు ట్విస్టులు ఎలా పెట్టుకున్నారు చూడండి, వాడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎలా మార్చారు. రామాకీన్ థాయిలాండ్లో రాముడు రావణాసురుణ్ణి వధించలేడు, ఎందుకంటే వాడికి పవర్ ఎలా ఉందంటే, మండోదరి వాడి భార్య పతివ్రత్యం వలన వాడికి ఒక ఆర్మర్ ఏర్పడింది, కవచం. అది ఛేదించాలంటే ఆవిడ పతివ్రత్యం పాడు చేయాలని చెప్పి హనుమంతుడు ఆవిడ్ని రేప్ చేశాడట. మనం పంచమహాకన్యల్లో మండోదరి పతివ్రత్య అని పెట్టుకున్నాం. వాడేం చేస్తున్నాడు అక్కడ రామాకీన్ థాయిలాండ్లో, థాయిలాండ్ తొడల దేశం, దాని క్యాపిటల్ ఏంటి, బ్యాంకాక్. ఇంకా దాన్ని తెలుగులో చెప్పానంటే బాగుండదు, బ్యాంకాక్ అంట. కాక్ అంటే తెలుసు కదా. సో ఆ దేశం పేరే తొడల దేశం, అందులో తొడలలో చేసే పని బ్యాంకాక్ అని పెట్టేసుకున్నారు వాళ్ళు పేరు. ఈ నీచులు వాళ్ళ రామాయణంలో ఇది. హనుమంతుడు పోయి మండోదరిని రేప్ చేయడం వలన రావణాసురుడికి ఆ కవచం పడిపోయింది, అప్పుడు రాముడు చంపాడు. ఇంకో కథ కూడా ఉంది రామాకీన్లో. రామాకీన్లో కథ చూడండి, హనుమంతుడి లవ్ అఫేర్ గురించి ఉంది. అదేంటి, కోతులన్నీ రాళ్ళు వేస్తే ఫస్ట్ డే తర్వాత సెకండ్ డే వచ్చేసరికి రాళ్ళు లేవు. హనుమంతుడికి రిపోర్ట్ చేశారట, సార్ ఇలాగ అవుతోంది. హనుమంతుడు నెక్స్ట్ డే ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ మర్మెయిడ్స్ అని ఉంటాయి, MERMAID అంటే సగం చేప సగం ఆడది. హనుమంతుడు చూశారట అవన్నీ రాళ్ళు పట్టుకుపోయాయి అని. అవన్నిటినీ వేటాడి ఎక్కడికి పోతున్నాయి అని హనుమంతుడు సముద్రంలో దూరి స్విమ్మింగ్ చేసి వెతికి ఇన్వెస్టిగేట్ చేసేసరికి వాళ్ళ లీడర్ని కలిసాడట. అది చాలా అందంగా ఉందంట. చూడగానే హనుమంతుడికి లవ్లో పడ్డాట, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దానికి కూడా హనుమంతుని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సో ఇద్దరు ఒకరినొకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారట. దాని పేరు సువర్ణ మచ్చ. సువర్ణ అంటే బంగారం, మచ్చ అంటే చేప.
మచ్చి, మాంస్యం. సో వాళ్ళు సంస్కృతాన్ని అలా డిస్టార్ట్ చేసుకుని, సో హనుమంతుడు దానికి లవ్ అఫేర్ ఏర్పడితే ఒకళ్ళనొకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటే అది చెప్పింది నేను రావణాసురుడి కూతుర్ని, నా తండ్రి చెప్పాడు ఇలాగా వీళ్ళు బ్రిడ్జ్ కడుతున్నారు, ఆ బ్రిడ్జు కొలాప్స్ చేయాలని. సో అప్పుడు హనుమంతుడు చెప్తాడట, మీ నాన్న చేసిన దరిద్ర పనులు ఇలా ఉన్నాయి, మా సీతమ్మని తీసుకెళ్ళి పెట్టుకున్నాడు అక్కడ, ఎంతోమంది ఆడవాళ్ళని రేప్ చేశారు, నువ్వు ఇలా చేయకూడదు, అది ఇది హనుమంతుడు బాగా కన్విన్స్ చేశాడు, మహాజ్ఞాని కాబట్టి. అప్పుడు ఆ అమ్మాయి ఆహా కరెక్టే అని చెప్పి హనుమంతుడి పార్టీ జాయిన్ అయిపోయింది, తండ్రికి వ్యతిరేకంగా పనిచేయడం విభీషణులాగా అయిపోయింది. అప్పుడు దాని చెలికత్తలు దాని ఫాలోవర్స్ అందరూ రాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పెట్టేశారట. 3వ రోజు హనుమంతుడు హనుమాన్కి వెళ్ళాడట, దీంతో కోతులన్నీ బ్రిడ్జ్ తయారు చేస్తున్నాయి. వాళ్ళిద్దరూ చేసుకున్న సంభోగం వలన పుట్టిన ఒకడున్నాడు, వాడి పేరు మచ్చాను. మనకి మకర ధ్వజ అని చెప్పి వాల్మీకి రామాయణంలో వస్తుంది. హనుమంతుడు సాగరం మీద ఎగురుతూ ఉండగా ఆయనకి చెమట ఒక చుక్క ఒకటి వచ్చిందంట. ఆ చుక్క సముద్రంలో పడితే ఓ చేప మింగడం వలన మకర ధ్వజుడు అని చెప్పేసి హనుమంతుడు కొడుకు పాతాళంలో, వాడు మహిరాముణ్ణి హనుమంతుడు చంపడానికి వెళ్ళినప్పుడు మహిరావణుడి పాతాళంలో ఉండే వాడి ఫోర్ట్రెస్ బయట మకర ధ్వజుడు హనుమంతుడు కొడుకు సెంట్రీలాగా ఉన్నాడనమాట. వాడితో యుద్ధం చేసినప్పుడు హనుమంతుడికి తెలిసింది, ఆహా వీడు నా కొడుకు అని. సో మన కథలు ఇలా ఉన్నాయి, చెమట చుక్క తినగానే అది. ఇక్కడ హనుమంతుడు ఏకంగా ఎఫేర్ హనీమూను శుభ్రంగా పుట్టించాడు. మరి వాళ్ళు అలాగ రామాయణాన్ని డిస్టార్ట్ చేయడం వలన వాళ్ళ కల్చర్ ఏంటి, సెక్స్ టూరిజమే వాళ్ళకి మెయిన్. నువ్వు రాముణ్ణి అందుకే అంటాడు తులసీదాసు, ఏమంటాడు, జాకీ రహి భావన జైసి ప్రభు మూరత్ దేఖీ తిని తైసి. నీకు ఎలాంటి భావనలు ఉంటే భగవంతుడు అలా కనిపిస్తాడు రా, పందులకి పందుల్లా కనిపిస్తాడు, వరాహం వేరు పంది వేరు. ఓకే, అర్థమైందా? సరే, ఈ దుర్మార్గులు వీళ్ళు బ్లడ్ థర్స్టీ రాస్కల్స్ అనమాట. అందుకనే వాళ్ళ మతంలో చిన్న పిల్లల్ని ప్రీ ప్యూబర్టీ అంటే పెద్ద మనిషి కాని ఆడపిల్లతో కూడా సంభోగం చేయొచ్చు. ఇంకా నేను ఆ వర్డ్స్ నేను చెప్పను, చాలా టెక్నికల్ వర్డ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇంకా పెద్ద మనిషి కాలేదన్నప్పుడట దాన్ని పెనిట్రేట్ చేయడం కష్టం అయితేట దాని తొడల మధ్యన, చిన్నపిల్ల తొడల మధ్యన వీడు పురుషాంగం పెట్టి రుద్దుకోవచ్చట. ఈ అమ్మ నీచాతి నీచుల్లారా. తర్వాత మన మతం కాని ఆడవాళ్ళని మనము మాలే గణీమత్ అంటే సెక్స్ స్లేవ్స్గా పెట్టుకోవచ్చు. అక్బర్కి 5,000 మంది, మనకి అక్బర్ ద గ్రేట్ అని చెప్పారు, వాడంత నీచుడు. ఎంతోమంది చిన్న రాజులు వాళ్ళ పెళ్ళాలు కూతుర్ని ఎత్తుకుపోయి 5,000 మందిని వాడి హ్యారంలో పెట్టుకున్నాడు. సెరాగ్లియో అంటారు ఇంగ్లీష్లో హ్యారం, సెరాగ్లియో SERAGLIO. 5,000 మందిని పెట్టుకుంటే నువ్వు లెక్క చేసుకో, రోజుకొక దాని దగ్గరికి పోయినా సరే 365 డేస్ ఎన్ని రోజుల్లో అందరితో సంభోగించాలి వాడు. అయినా వీడు పొట్టివేద అక్బర్ అంతా అగ్లీ ఫెలో, ముక్కు మీద పెద్ద గ్రీన్ పీస్ అంతా బఠానీ అంత పిరిపిరికాయి, ముఖం అంతా పోక్మార్కుడు, కాళ్ళు వంగిపోయి రికెట్సు, బట్టతల, తాగుబోతు. అక్బర్ది గ్రేటా? ఎంతరా ఎన్ని అబద్ధాలు చెప్తారా మాకు. 5,000 మంది ఆడవాళ్ళని. తర్వాత అక్బర్ గారు 2 సార్లు 30,000 మంది సామాన్యుల్ని నరికించాడు మేవార్ని అటాక్ చేసినప్పుడు. అంటే ఊచకొత కోయించేసి వాళ్ళ తలల్ని కొండలాగా కట్టించాడు, పోల్స్లాగా. వాడిని గ్రేట్ అంటారా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు కథలు రాయండి, మేము నమ్మాలా? అన్ఫార్చునేట్లీ హిందువులు, సెక్యులర్ హిందువులు చాలామంది ఇదంతా నమ్మేస్తున్నారు. అన్ని మతాలు ఒకటి, వేదంలో ఉందండి చెప్పాడు, కాదు. ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహు అతో దివ్యస్స సుపర్ణో గరుత్మాన్ ఏకం సత్విప్ర బహుదా వదంతి రామం యమం మాతరిష్వాణం ఆహు. అగ్నిం యమం అని వస్తుంది, అగ్ని 2 సార్లు వచ్చింది కాబట్టి నేను అగ్నిని తీసి రాముణ్ణి పెట్టమని చెప్పాడు హనుమంతుడు నాకు. సో ఈ శ్లోకంలో 3వ లైన్ ఏంటి, ఏకం సత్ విప్ర బహుదా వదంతి. దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేశారు, అన్ని మతాలు ఒకటే, భగవంతుడు ఒకడే, వాడికే రకరకాల పేర్లు. వేదం అలా చెప్పలేదే. వేదం ఏమంటుంది, ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహు అతో దివ్యస్య సుపర్ణో గరుత్మాన్ ఏకం సత్విప్ర బహుదా వదంతి రామం యమం మాతరిష్వానం ఆహు. మాతరిష్వానం అంటే హనుమంతుడు, వాయు ముఖ్య ప్రాణం. ఇవన్నీ పేరులు ఆ భగవంతుడికి వర్తిస్తాయని అందిందే తప్ప ఆల్ రిలీజన్స్ ఆర్ సేమ్ అని అనలేదే. హౌ కెన్ ఆల్ రిలీజన్స్ బీ సేమ్? ఆ పుస్తకాల్లో లెచ్చరీ, బుచ్చరీ, ట్రెచరీ అండ్ ఆల్ క్రైమ్స్ ఆర్ వ్యాలిడ్ అండ్ ఆల్ క్రైమ్స్ ఆర్ డ్యూటీస్ ఇఫ్ యూ పర్ఫార్మ్ దమ్ అగెయిన్స్ ది ఇన్ఫిడెల్.
ఓకే, నా తెలుగు అంత బాగుండదు కాబట్టి ఇంగ్లీష్లో అప్పుడప్పుడు చెప్పాల్సి వస్తుంది. అంటే అన్య మతస్థుల్ని మనం చంపచ్చు, నరకచ్చు, వాళ్ళ ఆడవాళ్ళని చిన్న పిల్లల్ని కూడా వాడుకోవచ్చు, సెక్స్ స్లేవ్స్గా పెట్టుకోవచ్చు అని ఉన్న ఈ పుస్తకాలు వాటిని ఆ, ఆ దేవుడు మన దేవుడు ఒకటే విట్రా, ఎలా అవుతుందిరా అది? ఆలోచించండి రా. వీడిని పూజిస్తున్నారు చాందమియా అని. వాడి బుక్కులో వాడు మేకని కోసి ఇంకోటికి చెప్తాడు, పోయి వాడిని అడుగు, ఆ మేక యొక్క తొడ కావాలా పిచ్చకాయలు కావాలా? మేకని కొయ్యడం ఏంట్రా, పిచ్చకాయలు ఆఫర్ చేయడం ఏంట్రా? వీడు భగవంతుడు ఏమిట్రా బాబు? మళ్ళీ ఏమైనా అంటే కేసులు, కోపాలు. తర్వాత ఇంకా సింపుల్గా ఎథికల్ మారల్ స్టాండ్ పాయింట్, మనకి ఇంజెక్షన్ తీసుకోవాలంటే భయం, ఆపరేషన్ అంటే దడ, కానీ ప్రతి జీవికి ప్రాణం ఇష్టం. ప్రతి శాస్త్రం అదే చెప్తుంది, ప్రతి ప్రాణికి బతకాలనే ఉంటుందిరా. నువ్వు దాన్ని పీక కోయించి అది కూడా వాడు హలాల్ చేస్తాడు, అర్ధగంట తడపాయించి చేస్తే అది తింటావా? సైంటిఫిక్గా కూడా ఒక జంతువు చస్తోందని తెలిసినప్పుడు దానికి యాడ్రినాలిన్, నారెపినెఫ్రిన్ రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ చాలా టాక్సిక్గా ఉంటాయి, మీట్ టాక్సిక్గా అవుతుంది. అటువంటి టాక్సిక్ మీట్ని తినడం వలన జబ్బులు 30 ఏళ్ళ కల్లా అన్ని వ్యాధులు వచ్చేస్తాయి. సో మన వాళ్ళు ఏం చేశారు, చాలా తెలివిగా జట్కా మీట్ అన్నారు, ఒకటే కొట్టుతోటి తల ఇది వేరైపోతుంది. అప్పటికి కూడా శాస్త్రం వద్దురా, మను ఎన్నిసార్లు చెప్తాడండి? రాముడు పూర్వీకుడు మనుని ఇగ్నోర్ చేసి రాముడు తినడం మొదలు పెట్టేస్తాడా? నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు అలిగేటర్సు, పందులు, మొసళ్ళని తింటున్నాడా? రాముడు మొసల్ని తింటాడా? జస్ట్ ఇమాజిన్, రాముడు కూర్చుని మొసల్ని తింటున్నాడు. అది ఎంత రక్తం కక్కాలి, దాని బాడీ కొయ్యాలంటే రకరకాల. ఓరిని అమ్మ, అంటే చిన్న చిన్న మొసల్ని వేయించుకుని బజ్జీలుగా తింటాడా రాముడు? నెక్స్ట్ అది చెప్తాడు మనకి, చేపల బజ్జీలు, ఎండు చేపలు కూడా తినేవాడు రాముడు, ఆవకాయ చేసుకుని అవి కూడా వచ్చేస్తాయి తర్వాత. ఆల్రెడీ చెప్తున్నారేమో, ఎందుకంటే ఈ థైలాండ్, చైనా, వీడు చూడండి, బ్యాంకాక్, థైలాండ్, ఈ దేశాల్లో వాళ్ళు పురుగుల్ని వేయించుకుని తింటున్నారు, స్పైడర్ని వేయించుకుని తింటాడు. కాక్రోచులకి ఇంజెక్షన్తో దాని పొట్టలోకి ఏదో స్టఫింగ్ కొట్టి దాన్ని వేయించి తినేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ తినడం అలా ఆలోచిస్తేనే డోకు వస్తుంది కదా జనాలకి. ఆ అలవాటు చేయడానికి వీడు వాళ్ళ రామాయణంలో రాముడు కూడా వేయించుకుని తిన్నాడు అని చెప్పే ఉండొచ్చు. రేపొద్దున మన వెధవలకు కూడా ఇది చెప్తాడు. ఇది ఇలా రాసేవాడు ఇంకోటి ఎవడో తయారవుతాడు. ఇలా వస్తుంది. ఇంకా పోదాం. వేదం ఏమంటుంది? అంతకాయ గోఘాతం, ఆవుని చంపిన వాడిని మరణ శిక్షణ వెయ్యి. చతుష్పదే ద్విపదే చతుష్పదే పాహి రక్షించు. పురుష సూక్తం అంటే మనిషిని చంపడం కాదురా వెధవా, అదొక మెటఫర్. అది సొసైటీకి బ్రాహ్మడు అంటే తలకాయి, తల నుంచి వచ్చేసాడు, క్షత్రియుడు భుజాలు, వైశ్యుడు తొడలు, శూద్రుడు కాలు అనగానే శూద్రుడు చూసారా మీరు కాలు మిమ్మల్ని హీనంగా చూస్తున్నారు. ఓరి వెధవ, కాళ్ళు కోసేస్తావు అయితే. అంటే ఇదొక మెటఫర్ బాబు, మెటఫర్. ప్రతి సమాజంలో ఇప్పుడు బ్రాహ్మడు అంటే వాడి పని ఏంటంటే చదువుకోవడము, చదువు చెప్పడము, అడ్వైస్ ఇవ్వడము, బ్రెయిన్ వర్క్ చేయడం. క్షత్రియుడు అంటే భుజబలం ఉంటుంది, వాడు కొట్లాడతాడు. వైశ్యుడు అంటే తొడలంటే మెటఫారికలీ ద పిల్లర్ ఆఫ్ ద సొసైటీ, అంటే బిజినెస్, తిండి, ఇవన్నీ సరఫరా చేయడం, లాజిస్టిక్స్. శూద్రుడు అంటే కంప్లీట్ ఫౌండేషన్, ఇల్లు కడతాడు, గుళ్ళు కడతాడు, వ్యవసాయం చేస్తాడు, తిండి పెడతాడు రా వాడు. కాళ్ళకే కదరా నమస్కారం పెడతాం మనం, గుడికి వెళ్ళినా సరే భగవంతుడు కాళ్ళకే నమస్కారం పెడతాం, అంటే శూద్రుడికే నమస్కారం పెడుతున్నాం రా వెర్రినా కొడక, చెత్త వెధవ. ఇలాంటివి పెట్టి పురుష సూక్తం అంటే మనిషిని నరికేరని. సంస్కృతం రాదు. మహానుభావులు చాలామంది ఉన్నారండి. కొంతమంది కొంతైనా హ్యూమిలిటీ ఉన్నవాళ్ళు, నాకు సంస్కృతం రాదు, నేను వాళ్ళు రాసిన చెత్తనే బేస్గా తీసుకుని ఇదంతా రాశాను అని ఒప్పుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సంస్కృతం రాదు, క్లాసికల్ సంస్కృతి రాదు, వేదిక్ సంస్కృతి రాదు, వాడు ఇంటర్ప్రెట్ చేసిన చెత్తని తీసుకుని మన వాళ్ళు మూర్ఖులుగా నమ్మడం మొదలుపెట్టారు. మీకు దయానంద సరస్వతి మించిన ఋషి ఇంకోడు ఉండడు. ఆయన రాసిన గోకరుణానిధి ఒక బుక్ ఉంది, ఆవు మీద. అది చదవండి. ఆయన ఏం చెప్తాడో వినండి, ఆయన పుస్తకాలు చదవండి. మాంసం కంప్లీట్లీ కండెమ్డ్. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి, మాంసం ఈటింగ్ అన్నది ఆర్టిఫిషియల్ హ్యాబిట్, పిల్లలకి సహజంగా నచ్చదు.
వాడికి. తర్వాత ఈ బయలాజికల్గా చూసుకున్నామంటే మనకి క్యానైన్ లేవు. మీట్ ఈటింగ్ యానిమల్స్కి క్యానైన్ ఉంటుంది. మీట్ ఈటింగ్ యానిమల్స్ అన్నిటికీ ఇంటెస్టైన్ చిన్నగా ఉంటుంది, ఎందుకంటే మాంసం తొందరగా కుళ్ళిపోతుంది. హెర్బివోరస్ యానిమల్స్కి ఇంటెస్టైన్స్ చాలా పెద్దగా ఉంటుంది. మనిషికి మన ఇంటెస్టైన్స్ చాలా పొడుగు, ఎందుకంటే అబ్జార్ప్షన్కి టైం పడుతుంది. సో బయలాజికలీ ద హ్యూమన్ ఈజ్ డిజైన్డ్ ఫర్ వెజిటేరియన్ ఫుడ్, హెర్బివోర్. ఓకే. ఇంకా ఇంకో పాయింట్, కేరళలో హిందువులు కూడా శుభ్రంగా చిల్లీ బీఫ్ బాగా తినేస్తున్నారు. అది ఆ ప్రదేశం ఎట్లా తయారైంది, కమ్యూనిస్ట్ని బాగా ఓటు వేసి పట్టుకొచ్చారు. మన వాళ్ళు శరణమయ్యప్ప అని అక్కడ పోతున్నారు. మనమే ఒక పెద్ద గుడి కట్టుకోవచ్చు కదా, అయ్యప్ప గుడి ఇక్కడ. మనం అంత ఖర్చు పెట్టి అక్కడ వెళ్తూ ఉంటే ఆ డబ్బంతా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ శుభ్రంగా హిందూయిజంని ఇంకా తరిమి కొట్టడానికి వాడుతుంది ఆ డబ్బు. ఆ మాత్రం మనం తెలుసుకుని మనం అయ్యప్పని గుడి ఇక్కడే పెట్టుకోవచ్చు, అంతకంటే పెద్దది కట్టేసుకోవచ్చు. ఏముందండి, భగవంతుడు అంతటా ఉన్నాడు కదండి. భగవద్గీతలో అదే కదా చెప్తున్నాడు, ఎక్కడ నేను లేనురా. పురాణాల్లో కూడా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఇక్కడ ఉన్నాడా అని అడుగుతాడు కదా. అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడు, ఎక్కడ లేడు అని అడుగునా అన్నా అని. పిల్లర్ నుంచి కొడితే అహోబిలం వెళ్ళండి, అక్కడ ఆ పిల్లర్ ఉంది అంటారు. ఆ స్తంభం నుంచి బయటకు వస్తాడు నరసింహావతారం. అంటే ఏమిటి చెప్తున్నాడు, అంతటా ఉన్నాడు రా దేవుడు. అది అర్థమైతే నీకు ఈ ప్రాబ్లమే ఉండదు. ఎందుకురా అక్కడ పోయి ఆడవడం. ఇప్పుడు నేను శ్రీరంగంకి వెళ్తానండి, అవును అక్కడ పర్వాలేదు, అక్కడ కూడా యాక్చువల్గా చూస్తే డిఎంకే గవర్నమెంట్ అన్ని శుభ్రంగా తినేస్తోంది. సో మనం కొంచెం ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నాం అన్నది. తిరుపతిలో భగవంతుడికి లడ్డూల్లో చేప నూనె అదంతా కెమికల్ పెట్టాడు, వాడి బతికి ఏమవుతుందో మరి. ఇలాంటి దారుణాలు చేస్తూ ఉంటే మనం ఇంకా చూస్తూ కూర్చున్నాం. అదే ముస్లిమ్స్ తోటి ఎవడన్నా ఇలాంటివి ఏమైనా చేసి ఉంటే ఈ పాటికి వాడి పని ఏమై ఉండేది మీరు ఆలోచించుకోండి. మనం నిర్వీర్యం అయిపోయింది హిందూ సమాజం. వీఆర్ టాలరేటింగ్ రబ్బిష్, చెత్త. కాబట్టి వాళ్ళు ఇంకా మన మీద ఈ ప్రయోజనాలన్నీ చేసుకుంటున్నారు. ఈ మ్లేచ్చులు ఇంట్లో చిన్నపిల్లలకి ఆ మేకని కొన్ని రోజులు పెట్టుకుని దాంతో వాడు ఆడుకుని దాంతో వాడికి అనుబంధం ఏర్పడి దాన్ని పెట్లాగా ట్రీట్ చేసి ఆఖరికి వాడి చేతే దాని పీక కొయ్యిపిస్తారు. ఎందుకంటే అప్పుడు వాడికి కసాయితనం బాగా వస్తుంది. ఆ ఫ్యూచర్లో వాడు వేరే దొరికిన వాళ్ళందరికీ పేకలు కోయడానికి రెడీగా అవుతాడు. ఇదిరా కల్చరు. నో బీఫ్ ఇన్ ద వేదాస్ అని చెప్పి ఒక వీడియో తీసాడు టామ్ ఆల్టర్. చనిపోయాడు, ఆంగ్లో ఇండియన్ అనుకుంటా. మనకి బాలీవుడ్లో బుల్లీవుడ్, ఉర్దూవుడ్, జిహాద్వుడ్లో ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాడు టామ్ ఆల్టర్. బహుశా విలన్గా కూడా యాక్ట్ చేశాడు. కానీ నో బీఫ్ ఇన్ ద వేదాస్ అని ఒక వీడియో తీశాడు. అందులో చాలా మంచి కంపైలేషన్ చేశాడు. మన శాస్త్రాల్లో అన్నిట్లో ఎక్కడా బీఫ్ లేదు, మీట్ లేదు. ఈ విధంగా మన వేరు ట్రంక్ రూట్స్ని కొయ్యడానికి ప్రయత్నం చేశారు. ఆ వీడియో నో బీఫ్ ఇన్ ద వేదాస్ వెతికి చూడండి. తర్వాత స్తోతామే గోసఖాస్యాత్, వేదం స్తోతామే గోసఖాస్యాత్, నా భక్తుడు ఆవులకి మిత్రుడు. స్తోతామే గోసఖాస్యాత్, ఋగ్వేదం. ఆ తర్వాత ఇస్లాంలో కూడా కొన్ని తెగలు, సెక్ట్ 73 ఫిరికే ఉన్నాయి లేండి. ఏక్ జన్నతి బాకీ ముషరిక్ అని అంటారు. సో అది సరే, ఆ కాన్సెప్ట్ మీకు కావాలంటే తర్వాత డిస్కస్ చేస్తా. సో ఇస్లాంలో కూడా కొన్ని తెగల్లో ప్రాఫెట్ మహమ్మద్ పీస్ బి అపాన్ హిమ్ ఆయన అన్నాడట, ఏమని, ఆవు పాలు తాగండి కానీ మాంసం తినకండి, అది డేంజరస్, మాంసం విషము, పాలు అమృతం అని అన్నాడని నమ్మే కొంతమంది ముస్లిం తెగలు కూడా ఉన్నాయి. అది కూడా కనుక్కోండి. మరి ఆ మాట ఎందుకు వింటం లేదు? ఆ మాట వినరు, తినేద్దామని. నెక్స్ట్, కౌ ఈజ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్, డాగ్ కాదు. ఎందుకంటే కౌని మనము డొమెస్టికేట్ చేసిన తర్వాత మనకి హాయిగా ఫర్టిలైజర్ ఇచ్చింది, అన్నీ ఉచ్చ పేడ అన్నీ పనికొస్తాయి. బంజర భూముల్ని ఫర్టైల్ ల్యాండ్గా చేయడానికి ఎన్నో ప్రాజెక్ట్స్ హర్యానాలో ఉన్నాయి. ఆవు పేడతోటి బంజర భూమిని ఫర్టైల్ ఆరబుల్ ల్యాండ్గా చేశారు. సో ఆవుని మనం డొమెస్టికేట్ చేసిన తర్వాత మనకి ఫ్రీ టైం దొరికింది. అప్పుడే ఫిలాసఫీ, లిటరేచర్ ఇవన్నీ పుట్టుకొచ్చాయి అని ఒక థియరీ కూడా ఉంది. సో కౌ ఈజ్ ద మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్.
తర్వాత కౌకుండే ఎమోషన్స్ మనిషికి క్లోజెస్ట్గా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా బాధపడితే ఆవు ఏడుస్తుందంట. తర్వాత ఎన్నో కథలు చెప్తారు. ఇంట్లో ఎవరికైనా వ్యాధి ఉందనుకోండి, ఆవులు పోయి రకరకాల చెట్లు, ఔషధీయ చెట్లని మేసి వచ్చి ఇచ్చే పాలుతోటి మన వ్యాధిని క్యూర్ చేస్తుందంట. ఆవు నీకు తెలియకుండా నిన్ను మెడికేటెడ్ పాలు ఇచ్చి నిన్ను రక్షిస్తుంది అన్ని కథలు కూడా ఉన్నాయి. మరి అవన్నీ వినరారా? ఇంకో పాయింట్, ఇప్పుడు సొలిసిటేషన్ అంటే క్రైమ్లో సుపారీ, ఇంకోటికి డబ్బులు ఇచ్చి మనం మర్డర్ చేయించినా యు ఆర్ ఈక్వలీ గిల్టీ. సో నువ్వు చేసినా ఇంకోటి చేసి చేయించినా పనిష్మెంట్ సేమ్. ఇప్పుడు నువ్వు ఆ జంతువుని పేక పిసికి చంపగలవా? చేతులతో చంపగలవా? లేదు. బ్లేడ్తో నువ్వు కొయ్యగలవా? లేదు. దాని మరణ వేదన చూడగలవా? లేదు. అందుకని ఇంకోటి చేత చంపించి తినేస్తున్నావు. తినేసి హాయిగా రుచిగా ఉంది అని అనుకుంటున్నావు. ఎంత పాపం అది. లా కూడా ఒప్పుకోవటం లేదు. కాకపోతే మనకి ధైర్యం లేక 1947లో హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేసి ఆర్టికల్ 48 అనుకుంటా చూడండి, కౌ స్లాటర్ షుడ్ బి బ్యాండ్, అది ఉంది. ఇట్ హాజ్ బికమ్ ఏ డెడ్ లెటర్. ఎవడు ఫాలో చేయటం లేదు. సో హిందూ రాష్ట్రంగా మార్చేసి ఉండుంటే, ఎందుకంటే 57 ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, 150 క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, ఒకటే కదరా మనకు ఉండేది. దీన్ని హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేసి మాంసం అంతా బ్యాన్ చేసి ఉండుంటే ఈ పార్టీకి ముష్టివాడు ఉండడు. తర్వాత ఆకలి దప్పులతో చచ్చిపోయే వాళ్ళు పడుకునే వాళ్ళు ఉండర్రా. ఇందాకలే ఆ పాయింట్ ముందర చెప్పాను నేను. వేదంలో కూడా ఎక్కడ లేదు అన్నమాట రాసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన వినరు. ఈ దుర్మార్గులు వెస్టర్న్ ఇండాలజిస్టు, దొంగ వెదలు, లెఫ్ట్ లిబరల్సు, ఈ మ్లేచ్చులు, ఇస్లామిక్ అపాలజిస్టు, క్రిస్టియన్ అపాలజిస్టు, వాడు రాసిన అట్రాసిటీ లిటరేచర్ మటుకు నమ్ముతారు. తర్వాత క్వాంటమ్ మెకానిక్స్లోకి వెళ్ళేవంటే కేఓస్ థియరీ, బటర్ఫ్లై ఎఫెక్ట్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ అ వైబ్రేషన్. నువ్వు ఇలాంటి వెధవ పనులు చేసి పాపాలు మూట కట్టుకుని ఇఫ్ యూ థింక్ యూ కెన్ బీ సక్సెస్ఫుల్ అండ్ గెట్ అవే, దెన్ యూ ఆర్ మిస్టేకెన్. కేఓస్ థియరీ, సెన్సిటివ్ డిపెండెన్స్ ఆన్ ఇనీషియల్ కండిషన్స్, దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ద ఫ్లాపింగ్స్ ఆఫ్ ద వింగ్స్ ఆఫ్ ఎ బటర్ఫ్లై విల్ కాజ్ ఎ టార్నడో సమ్వేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్రివెంట్ వన్ ఫ్రమ్ హ్యాపెనింగ్. సో చిన్నవి అనుకున్నా సరే అవన్నీ యాడప్ అయ్యి ఇట్ విల్ లీడ్ టు ఎ బిగ్ థింగ్. దాన్నే కేఓస్ థియరీ, బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అందుకని మాంసాలు తినేసి ఏదో బాగుపడిపోతున్నాము అని అనుకున్నవాడు పరమ మూర్ఖుడు. ఇమీడియట్గా ఎఫెక్ట్ కనిపించదు, తర్వాత కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ టేక్స్ టైం. కర్మ కృతకర్మ క్షయో నాస్తి కల్పకోటి శతైరపి అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. తర్వాత కర్మ నశించదు. కర్మ ఇస్ జస్ట్ లైక్ ఎనర్జీ, ఇట్ కెనాట్ బి ఎక్స్టింగ్విష్డ్. నెక్స్ట్, యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం తథా పురాకృతం కర్మ కర్తారమనుగచ్చతి. 1000 ఆవుల్లో ఒక దూడను తీసుకొచ్చి, తల్లి నుంచి వేరు చేసిన దూడని తీసుకొచ్చి వదిలేవనుకో, వారు 1000 దూడల్ని తీసుకొచ్చి వదిలిన 1000 ఆవుల మధ్యన అన్ని తెల్లగా ఉన్నాయి. ఈ దూడలు డైరెక్ట్గా వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళిపోతాయట. అవి గుర్తుపడతాయి, మనం గుర్తుపట్టలేం. అలాగే నువ్వు చేసిన ప్రతి కర్మ, మంచి చెడు, నిన్ను వెతుక్కుని వెంటాడి నీకు బుద్ధి చెప్తాయిరా. మంచి చేస్తే మంచి వస్తుంది. అదే మరి అది లా ఆఫ్ కర్మ, ద డీపెస్ట్ లా ఆఫ్ రెసిప్రోకాలిటీ. ఆత్మనో ప్రతికూలాని పరేషాన్ న సమాచరేత్, మహాభారతం. అంటే డూ అంటూ అదర్స్ యాజ్ యూ వుడ్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు డూ అంటూ యూ. గోల్డెన్ రూల్. వాట్ యూ డోంట్ వాంట్ అదర్స్ టు డూ టు యూ, డోంట్ డూ టు దెమ్. ఆత్మనో ప్రతికూలాని పరేషాన్ న సమాచరేత్. చంపేమంటే చావబడతావు. హీ హూ లివ్స్ బై ద సోర్డ్ విల్ డై బై ద సోర్డ్. సో వ్యాధుల రూపంగా క్యాన్సర్లు, కోలాన్ క్యాన్సర్లు, రకరకాల క్యాన్సర్లు, కొంతమందికి నాన్ మీట్ ఈటర్స్ కూడా వస్తున్నాయి. అన్నిటికీ మన దగ్గర థీరీస్ లేవండి, మన దగ్గర ఎక్స్ప్లెనేషన్స్ లేవు. వాడు ఏ జన్మలో ఏం పాపం చేశాడో మరి ఈ విధంగా వాడికి పనిష్మెంట్ పడుతుంది. కర్మసిద్ధాన్ని కొట్టి పారేస్తాను సిద్ధాంతం అంటే మళ్ళీ మన మూర్ఖత్వం. మనకి ఎట్ ద బెస్ట్ వీ హ్యావ్ ఓన్లీ థియరీస్ అండి. నోబడీ హ్యాస్ ఆన్సర్స్. ఇన్ఫ్యాక్ట్
వీ నో నథింగ్. వీ నో 1%, లెస్ దెన్ 1% ఆఫ్ 1 millionth ఆఫ్ ఎనీథింగ్ అన్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. వీ హ్యావ్ నాట్ ఈవెన్ స్క్రాచ్డ్ ద సర్ఫేస్. కానీ ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువాలిటీ అన్నది ఒకటి ఉంది కదా. ఇంకో ప్రాణి బాధపడుతూ ఉంటే నువ్వు ఎట్లా ఉండగలుగుతావురా? ఇంకా కొంతమంది అసలు చెట్లల్లో ఉంది కూడా, ఆ చెట్టు చంపితే కూడా పాపం. మరి ఈ మెట్ట వేదాంతం, రేషనలైజేషన్ తీసుకురాకండి. జీవస్య జీవనం తినాలి కాబట్టి చెట్లు పళ్ళు ఇస్తున్నాయి. ఆ మామిడి చెట్టు పళ్ళు పీకితే మామిడి చెట్టుకు బాధేస్తుంది కదా. ఇట్లాంటి పిచ్చిన కొడుకులు మళ్ళీ బయలుదేరుతారు. మధ్వాచార్య ఆ కాలంలో ఎంత ర్యాంపెంట్గా యానిమల్ సాక్రిఫైస్ జరిగేదండి మీరు ఆలోచించుకోండి. అందుకని పిండితోటి జంతువులా తయారు చేసి దాన్ని క్రష్ చేయమని, లేక అగ్నిలో పడేయమన్నాడు. ఎందుకంటే అంటే ప్రాబ్లం ఎంత సీరియస్గా అయిపోయిందంటే, అంటే డైరెక్ట్గా ఇప్పుడు డ్రగ్ ఎడిక్ట్ ఉన్నాడు అనుకో, ఆల్కహాల్ ఉన్నాడు అనుకో, ఆల్కహాలిక్స్కి గ్రాడ్యువల్ డీసెన్సిటైజేషన్, ఫ్లడ్డింగ్, 2 మెథడ్స్ ఉన్నాయి సైకాలజీలో. ఉన్నట్టుండి నువ్వు ఆల్కహాల్ సప్లై ఆపేసావంటే వాడికి ఫిట్స్ వచ్చి చచ్చిపోతాడు వాడు. అందుకని డోసేజ్ మెల్లిమెల్లిగా తగ్గించి డ్రగ్స్తో సబ్స్టిట్యూట్ చేసి అక్కడే వాడు రీహాబ్ చేసి బయటికి తీసుకొస్తారు. అర్థమైందా? అలాగే నా దృష్టిలో మధ్వాచార్య అలా చేయడం ఏంటంటే ఒక విధంగా గ్రాడ్యువల్ డీసెన్సిటైజేషన్ చేస్తున్నాడు ఆయన. తర్వాత ఈ ఇమ్మోలేషన్ అంటారు చూడండి, నెక్స్ట్ పాయింట్లు మీరు నోట్ చేసుకోండి, ఎన్ని చెప్తున్నాను నేను. ఇమ్మోలేషన్ అంటే ఆ జంతువు మీద నెయ్యి పోసి కాల్చాలట. ఓరినాయను చంపడం కాదు. తర్వాత నెక్స్ట్ పాయింట్, అది ఎంత దారుణం అండి. కెన్ యూ ఇమాజిన్? గుర్రం ఎంత అందంగా ఉంటుంది, ఎంత పవర్ఫుల్ అనిమల్, దాని మీద నెయ్యి పోసి లేక కిరోసిన్, డీజిల్ పోసి కాల్చేస్తావా? పిచ్చి నా కొడక. తర్వాత రామాయణంలో కౌసల్యాదేవి గొడ్డలితో 3 సార్లు కొట్టింది, నరికిందని. ఆ రిచువల్ కోసం కత్తితో గుర్రాన్ని ముట్టుకోవాలి అంతే, అంతవరకు. అంతేగాని రాముడు నల్ల గుర్రాన్ని వదిలేడు అశ్వమేధ యజ్ఞం. రాముడు చంపడం ఇవన్నీ ప్రక్షిప్తాలు. ఇంకా కొంతమంది దుర్మార్గులు కలివర్జ్యం కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. అంటే కలిలో చెయ్యకూడదండి, ఆ కాలంలో జంతువుని చేయగానే జంతువుకి మంచి జన్మ వచ్చేస్తుంది, దేవతలాగా అయిపోతుంది. దాన్ని ఒకసారి నాకు ఈ వాదనకు వచ్చినప్పుడు వాడికి అడిగాను, వాడు పెద్ద స్వామీజీ, ట్రైన్లో ఎక్కడికో నేను అయోధ్య పోతున్నప్పుడు కలివర్జ్యం కాన్సెప్ట్ చెప్పాడు. నేను చెప్పాను, మరి అలా అయితే ఆ యాజమాని యజ్ఞం చేసేవాడిని నరికేస్తే వాడు వెళ్ళిపోతాడు హ్యాపీగా, మధ్యలో ఈ జంతువు ఎందుకురా అనగానే కుతర్కం అని గొడవ పెట్టాడు. వారా కుతర్కం, బోడి వెధవా, ఏమీ తెలీదు, చెప్తే వినరు, బుర్ర పని చేయదు. రాముడు మోక్షానికి ఆబ్స్టకిల్స్ ఏంటి అని చెప్పాడు తెలుసా? రాముడు మోక్షానికి ఆబ్స్టకిల్స్ చెప్పాడు, వినండి. విషయాసక్తి అంటే అబ్సెషన్ ఫార్ మెటీరియల్ ప్లెజర్స్, విషయాసక్తికి ఇంకో మీనింగ్ కూడా ఉంది. లిటరరీ క్రిటిసిజం అంటే డీకన్స్ట్రక్షన్, అంటే హెయిర్ స్ప్లిట్టింగ్, లాజిక్ చాపింగ్, అంటే ఒక మాటనికి అతిగా అనలైజ్ చేసేసి పిచ్చి డీకన్స్ట్రక్షన్లు చేసేసి తప్పుడు ఇంటర్ప్రిటేషన్లు తీసుకురావడం. అందుకని దేన్నైనా కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. దాన్ని విషయాసక్తికి 2 మీనింగ్స్ చెప్పాను. రెండోది ప్రజ్ఞాన మాంద్యం, రాముడు చెప్తున్నమాట. అంటే బుర్రలు చెడిపోయి మందబుద్ధి ఏర్పడడం వలన ఏది అర్థం కాదు. మూడోది కుతర్కం, బ్యాడ్ లాజిక్, ఇర్రేషనల్ ఆర్గ్యుమెంట్స్. వీళ్ళ 2 మతాల్లో మొత్తం ఇర్రేషనల్. మనకి శాస్త్రార్థ కల్చర్ ఉండేది. ఆదిశంకరాచార్య ఎంతోమంది బుద్ధిస్ట్ని ఓడించేశాడు. రామానుజాచార్య 1000 మంది జైనులను ఒక్కసారి ఆర్గ్యుమెంట్లో ఓడించేస్తే వాళ్ళు మళ్ళీ హిందూ మతం పుచ్చుకున్నారు. శాస్త్రార్థం కల్చర్ అంటే ఇప్పుడు పోయింది అది. అంటే నన్ను కూర్చోబెట్టామంటే వీళ్ళందరినీ ఉతికి బాధేస్తా, పోపు కాదు, ముల్లా కాదు, మౌలానా అందరినీ. కానీ నాకు అలాంటి అవకాశము లేదు, నేను ఇలా మాట్లాడడానికే ఇప్పుడు భయపడుతున్నా. ఇది పరిస్థితి. శాస్త్రార్థ కల్చర్ని మనం రివైవ్ చేయాలి. స్కూల్లో క్రిటికల్ థింకింగ్ నేర్పించాలి, పిల్లలకి క్వశ్చన్ అడగడం నేర్పించాలి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన ఒక గొప్ప కోట్ ఏంటంటే నెవర్ స్టాప్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అన్నాడు. భగవద్గీతలో అర్జునుడు 64 క్వశ్చన్లు అడిగాడు కృష్ణుడిని. 64. ఖురాన్లో 5.101 డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ అన్నది. బైబిల్లో కూడా క్వశ్చన్స్ అడిగితే అది బ్లాస్ఫెమీ, అదేమిటి అపరాధం అన్నమాట, చాలా గొప్ప అపరాధం, దానికి మరణ దండన. మనకు అలా లేదు, నిందాస్తుతి ఉంది మనకి.
అర్జునుడు యాక్చువల్గా కృష్ణుడిని వెటకారం కూడా చేస్తాడు. వ్యామిశ్రేణేవ వాక్యేన, అంటే నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు, ఇది చెప్తున్నావు అది చెప్తున్నావు, ఏదో సరిగా చెప్పు అని చెప్పి వెటకారం కూడా వచ్చింది. 64 క్వశ్చన్లు అండి భగవద్గీతలో. ఇంకా వెర్రి వెర్రి ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు నేను పాయింట్ మర్చిపోయాను, తర్వాత మళ్ళీ. ఇంకా వెర్రి వెర్రి జంతువుల్లో ఆత్మ ఉండదని, జంతువులు మన కోసం సృష్టించబడ్డాయి, సో వాటిని తినేయచ్చు. ఇదొక వెర్రి ఆర్గ్యుమెంట్. అందులో ఆత్మ లేదని నీకెలా తెలుసురా? అసలు నీలో ఆత్మ ఉందని నీకెలా తెలిసింది? ఇంగ్లీష్ వర్డ్ సోల్కి ఆత్మకి తేడా ఉంది. వాళ్ళ దృష్టిలో సోల్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మనకి ఆత్మ అన్నది చెట్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు జంతువు చచ్చిపోయింది అనుకో, మనం ఏమంటాం? ద డాగ్ హెస్ డైడ్ బట్ ద బాడీ ఈజ్ హియర్ బట్ ఇట్ హెస్ గాన్. ఆ ఇట్ ఏమిటరా అని అడిగేవనుకో, ఆత్మ అదే. అన్నిట్లో ఉంటుంది ఆత్మ. ఏనుక్కి పెద్ద ఆత్మ, దోమకి చిన్న ఆత్మ అలా ఉండదు. తెల్లవాడికి తెల్ల ఆత్మ, నల్లవాడికి నల్ల ఆత్మ ఉండదు. అన్నిటికీ ఆత్మ ఉంటుంది. సో వీళ్ళు క్రిస్టియానిటీలో అసలు నల్లవాళ్ళకి ఆత్మే లేదు, హ్యామిటిక్ కర్స్ అని బైబిల్లో వస్తుంది, చూసుకోండి. సో వాళ్ళు ఇంకా ఐరనీ ఏంటంటే ఇప్పటికీ ఆఫ్రికన్ అమెరికన్స్ బ్లాక్స్ క్రిస్టియానిటీకి క్రిస్టియన్స్గా మారారు. ఏ బుక్ అయితే వాళ్ళకి ఆత్మీయ లేదంటుందో, సోల్ లేదంటో వాళ్ళు అది పాటించేస్తున్నారు. తర్వాత ఆడవాళ్ళకి ఆత్మ లేదని ఎన్నో ఏళ్ళు నమ్మారు. తర్వాత ఆడవాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే ఓకే ఓకే మీకు కూడా ఉంది, సోల్ మీకు కూడా ఇస్తున్నాము. వీడెవడో సోల్ ఇచ్చేవాడు, సోల్ ఇచ్చేవాడే ఉంటారా వాడు? ఇలాగ పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్లు, కుతర్కం అన్నమాట. తర్వాత రాముడు కుతర్కం చెప్పాడు. తర్వాత విపర్యయ దురాగ్రహం అన్నాడు. అంటే మనం విమర్శిస్తే వాడి కోపం వచ్చేస్తుంది. టోటలీ స్టబర్న్, ఒపీనియనేటెడ్ అండ్ అన్విల్లింగ్ టు లిసన్ టు ద అదర్ ఫెలోస్ ఆర్గ్యుమెంట్. అది ఈ 4 మోక్షానికి ఆబ్స్టకిల్స్ అని శ్రీరామచంద్రుడు చెప్పాడు భగవద్గీతలో. నెక్స్ట్ పాయింట్ 10:32. వాద ప్రవదతామహం అన్నాడు. వాద, జల్ప, వితండ 3 రకాలు ఉన్నాయి. వాద ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది కన్క్లూజివ్ ప్రూఫ్ విచ్ లీడ్స్ యూ టు ద ట్రుత్. అంటే ఇఫ్ మనం ఇద్దరం డిబేటింగ్ టేబుల్కి వచ్చాం, కానీ మన ఉద్దేశం బోనఫైడ్, సదుద్దేశంతో ఏంటంటే వీ విల్ పూల్ అవర్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ద ట్రుత్, ఆ యాటిట్యూడ్తో వస్తే దాన్ని వాద అంటారు. జల్ప అంటే వాడికి ఏమీ ఒక నమ్మకం లేదు, అవతల వాడి నమ్మకాలని డిస్ట్రాయ్ చేయడానికి వీడి తెలివితేటలు బాగా వాడగలుగుతాడు, అది జల్పం. వితండం అంటే ఇద్దరు మత ఛాందస్సువాదులు, ఫెనాటిక్స్ ఇద్దరు వచ్చారనుకో, వాడేమనుకుంటాడు, నేను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటాడు, వాడు అవతల వాడేమనుకుంటాడు నేను అనుకునే. ఇద్దరు రకరకాల మెథడ్స్, సామధాన దండభేదాలు అన్నీ వాడేసి అవతల వాడిని ఓడించడానికి ట్రై చేస్తారు. దాన్ని వితండం అంటారు. కృష్ణుడు ఏం చెప్పాడు? వాద ప్రవదతామహం. అటువంటి క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ ఇచ్చేవాడు కూడా శ్రీకృష్ణుడే. అంటే భగవంతుడిని నువ్వు ఆరాధిస్తే, నిజమైన భగవంతుడు ఎవడు దానికి డెఫినేషన్లు కూడా ఉన్నాయి కదా. భగస్య అస్తి ఇది భగవాన్, ఐశ్వరస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. ప్రతి పెంట వెదవ భగవంతుడు ఎట్లా అవుతాడరా? భగం ఎక్కడుందిరా వాడికి? వాడు అనే మాటలు చూస్తే జుగుప్స పుడుతుంది. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మద్వీర్న సంతు ఓషధీ. వేదం అంటే ఫర్ ద ట్రూత్ సీకర్ ద హోల్ ఆఫ్ లైఫ్ విల్ బీ స్వీట్. అందుకని రామరాజ్యం ఏర్పడాలంటే సత్యాన్వేషణలో ఉండండి, సత్యం తెలుసుకోండి. సత్యమేవ జైతే అని పెట్టారు, బుల్షిటేవ జైతే కాదు. జై శ్రీరామ్. ఇంకా పాయింట్స్ ఉన్నాయిలేండి, అవి మళ్ళీ ఇంకోటి పెడతా. ఇది చాలు, ఈ మాత్రం విని మీరు ఆలోచించండి, నాకు చెప్పండి. జై శ్రీరామ్. మీ క్వశ్చన్లు ఇంకా ఉంటే అడగండి. జై శ్రీరామ్.